సార్ 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 పోయారు సార్ పోయారు సార్ ఏమిటా పోయారు సార్ పోయారు సార్ హలో పోలీస్ స్టేషన్ రాము జైలు నుంచి తప్పించుకున్నాడు. గీత ద్వారా మన గుట్టు తెలుసుకోగలడంటారా? అయితే గీతనే మూసేస్తాం. థ్యాంక్ యూ బాస్. నేనేరా? చెప్పు. సురేష్ ఎక్కడ? నాకు తెలీదు. తెలీదు. చెప్పు. తెలీదు. చెప్పు. సురేష్ ఇప్పుడే గీతను ఎత్తుకోవడానికి వెళ్ళాడు. నేను ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో లేను. నన్ను బాధ పెట్టుకో. దయచేసి వెళ్ళిపో. పెడతా. నిన్ను తీసుకుని మరీ పెడతా. వద్దు సురేష్, నా మాట విను. వద్దు. దుర్మార్గుడా నువ్వా? తమ్ముడు, ఆ రాముగాడు మన గీతను ఎత్తుకుపోతున్నాడు. రాముగాడా? వెళ్ళరా, వెళ్ళి గోపితో చెప్పు. వెళ్ళు. గోపి 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 ఏటా కంగారు? రాము జైలు నుంచి ఎప్పుడు తప్పించుకొచ్చాడో ఏమో. గీత ఎత్తుకుపోతాడు. అందరూ వెళ్ళండి.
గోపి, నా చెల్లెల్ని ఎత్తుకుపోతావా? గోపి, నా మాట విను. దుర్మార్గుడు, నీ ప్రాణం తీశాను. చెప్పు, నా చెల్లెల్ని ఏం చేశావు? నీకు ఆవేశమే కానీ ఆలోచన తక్కువ. క్షణంలో చెడగొట్టావు. లేకపోతే గీతని పాటి కాపాడగలిగి ఉండేవాడిని. కాపాడేవాడివా, గొంతు కోసేవాడివా? గోపి, నువ్వు తేనె పూసిన కత్తివి. మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కావాలనే మా ఇంట్లో చేరావు. గోపి, తండ్రికి కొడుక్కి తగాదా పెట్టి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టావు. కృష్ణ విగ్రహం దొంగిలించి నాన్నగారు మనోవ్యాధితో మంచం ఎక్కడి చేశావు. ఇప్పుడు ఏ అత్యాచారం చేయడానికి నా చెల్లెల్ని ఎత్తుకుపోతున్నావు? ప్రాణాలు తీయటానికా? పరిహారంగా 10 లక్షలు లాగటానికా? వయస్సుకు వెలగట్టి దాని బ్రతుకు బలి చేయటానికా? గోపి, గోపి, గీత నీకే కాదు, నాకు చెల్లెలి. నువ్విలా నన్ను రెచ్చగొట్టి ఉండకపోతే బహుశా ఈ రహస్యం నా గుండెలోనే దాగిపోయి ఉండేదేమో. కానీ నేను నా స్వంత చెల్లెలి మీదే ఇంత అత్యాచారానికి పూనుకున్నానని ఘోరమైన ఆరోపణ చేసిన తర్వాత ఇక చెప్పక తప్పదు. నేను నీ అన్నను, రామకృష్ణ తమ్ముడు. నా అన్న రామకృష్ణ ఏనాడో నీళ్లలో పడి చనిపోయాడు. ఎవరు గాని తనకు తానుగా నీళ్లలో పడతాడా తమ్ముడు? ఎవరో తోస్తేనే పడతాడు. అందరూ చచ్చిపోయానని అనుకున్నారు. ఆ సంఘటన తర్వాత నేనంతా మర్చిపోయాను. ఎక్కడెక్కడో తిరిగాను. నువ్వు నన్ను మన ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు ఇది మన ఇల్లు, మీరందరూ నా వాళ్ళు అని గుర్తుపట్టగలిగాను. కానీ నాకు నేనని చెప్పుకునే అవకాశం లేక, చెప్పుకున్నా నిరూపించుకునే ఆధారం లేక, ఆధారం భాగ్యమయ్యా. తప్పించుకోదామనుకున్నావా? చెప్పు, నువ్వు చేసిన పాప నీ నోటి చెప్పిస్తేనే గాని నా తమ్ముడు నమ్మడు. చెప్పు. రామకృష్ణ నువ్వు చంపాలనుకున్నావు కదా? రామకృష్ణని నేనెందుకు చంపుతాను? కాలు జారింది, నీళ్లలో పడ్డాడు. కాలు జారి నీళ్లలో పడ్డానా? చెప్పు, చెప్పు, చెప్పు. వాడి చేతులారా నీళ్ళలోకి తోచేశాను నేనే. ఆ మాట తమ్ముడితో చెప్పు. చెప్పు. పద్మావయ్య, ఎందుకు తోసావు? మా అన్నయ్యని ఎందుకు చంపాలనుకున్నావు? చెప్పు. చెబుతాను. ఆ రోజు రామకృష్ణ పుట్టినరోజు. బావగారు ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిపిస్తున్నారు. పెద్ద పిల్లం కొడుకు పుట్టినరోజు పండగంటే ఎంత వైభవంగా చేస్తున్నాడు. ఎందుకు చేయరు? ఆవిడ ఆస్తి ఆవిడ కొడుకు. మరి ఇలా పండగలకి పబ్బాలకి అంతా చవరైపోతే చివరికి నీకు నీ పిల్లలకి మిగిలేది బండి సున్నా. ఏం చేస్తాం? కర్మ. నా బిడ్డల రాత ఎలా ఉందో అలాగే జరుగుతుంది. ఆ రాత నే రాస్తా చూడు. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ తర్వాత జరిగింది నేను చెబుతా విను తమ్ముడు. నీళ్లలో కొట్టుకుపోతున్న నన్ను ఒక పుణ్యాత్ముడు రక్షించాడు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి, బాబు, ఎవరయ్యా నువ్వు? నాయనా, ఈ ఎట్లో ఎలా పడ్డావు బాబు? చెడు సావాసాల కారణంగా చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భంలో సురేష్ అనే ఒక దొంగతో పరిచయం అయింది. ఆ తర్వాత దొంగల ముఠాలో ఎలా బ్రతికాను, చివరికి సురేష్ చేసిన హత్యాకాండ చూసిన తర్వాతే నాకు కనివిప్పు కలిగింది. ఆ దొంగల ముఠాతో తెగటెంపులు చేసుకున్నాను. నాలోని మానవుడు మేల్కొన్న తర్వాతే నిన్ను చూడగలిగాను తమ్ముడు. కానీ నా జీవితం ఇది అని ఎలా చెప్పను?
నేను మారిపోయాను అని మిమ్మల్ని ఎలా నమ్మించను? ఒకవేళ నమ్మినా తన కొడుకు ఇంతవరకు దొంగగా బ్రతికాడని తెలిస్తే నాన్నగారు ఎక్కడ గుండె పగిలి చనిపోతారో అని నాలో నేను కుమిలి కుమిలి ఏడ్చాను తమ్ముడు, ఏడ్చాను. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, ఏ తమ్ముడు అన్నని అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించు. తెలియకన్న మాటలకు క్షమించడం దేనికి తమ్ముడు? ముందు మన చెల్లెల్ని కాపాడుకోవాలి. పంప ములిగింది. ఆ రాముగారు ఎవరో కాదు, సాక్షాత్తు రామకృష్ణ, మనం చంపిన రామకృష్ణ. అయితే ఆ రోజు నువ్వు చంపలేదా? అయ్యో చంపానే, నీ కళ్ళ ముందేగా నీళ్ళలోకి తోసేశాను. ఎలా బతుకొచ్చాడో ఏమిటో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి. అక్కయ్య, ఈ నిజం బావకి తెలిసి మీరు చేసి అంత చదువుతారా? వద్దండి, రామ బతికే ఉన్నాడుగా, నా మాట వినండి. పోగొట్టుకున్నది కళ్ళెదుటే కనిపిస్తున్నా, పొందలేని దురదృష్టవంతుడు నువ్వు కాదు రాము. నాకు మొహం చూపించొద్దని ఆంక్ష పెట్టి నా కళ్ళు నేనే కాల్చుకున్నాను, నా గుండె నేనే చీల్చుకున్నాను. ఏమండి? ఏమిటి 694 ఇంకో జీపు యాక్సిడెంట్ అయిందా? సరే, జాగ్రత్తగా చెప్పండి. సాయంత్రంలోగా రాము కనిపించకపోతే ఎస్పీతో మాట వస్తుంది. 2 మైళ్ళు నడవాలి. రోజు అంతే, 2 మైళ్ళు అంటారు, అర మైలుకి ఆయాస్ వచ్చి రొప్పుతారు. చూస్తావుగా? చూద్దాం. హలో, పోలీస్ స్టేషన్. లైన్ అక్కడ ఉంటే ఇంత దూరం వచ్చారేంటండి? త్వరగా చూపించండి. తమ్ముడు, అదేదో మనకు సంబంధించిన పని. వెళ్ళు, సైలెన్సర్ పీకే. ఓకే బాస్. ఎవరు? ఇన్స్పెక్టర్ గారా? నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, నేనేనండి, నామాల పండిని. ఏమిటయ్యా మోట? మా కారు మాట ఇచ్చానయ్యా. అయ్యా, నేనే నామాల పండిని. ఏదో మోతగా ఉంటాను. ఒకసారి నేను అప్పుడే మళ్ళీ స్టార్ట్ కాదు. అదే అదే తమ్మదంటుకుంటారు బాబు. ఏమన్నా ఉందో చెప్పలేదు. కారు మాట ఒరే పోయా, ఈ కారుని తోసి. అలాగేనండి, అలాగే. త్వరగా తోసండి, తోసి. అలాగే. ఇప్పుడు చెప్పండి, ఏమిటి? పూర్వకారా ఎల్లపేటతో పాటు ఎల్లపేట ఆయన కూడా ఉన్నారా? అయ్యి బాబోయ్, ఇప్పుడే వదిలేశాం సార్. పూల్లా? అవును సార్, ఒట్టి పూలే కాదు, పెద్ద పూల్ని. ఇప్పుడే పట్టుకుంటామండి. ఇచ్చారు. అయ్యి బాబోయ్, జరిగింది. ఈ దెబ్బతో నా ఉద్యోగం ఇంకేముంది, పెట్రోల్ లేక కారు ఆగిపోయింది. సరే, మరో తలకు మాసినోడు ఎవడో దొరుకుతాలే, పదన్నయ్య. ఓకే. ఏరా, పూల కుండీలో దేవుణ్ణి చూసావా? చూశాం. చూసినట్టు ఎక్కడైనా చెప్పావా? చాక ఈ అవనాలు శపరించారా? కొట్టి సరాసరి ఇక్కడ తీసుకొచ్చారు. కొట్టండి మళ్ళీ.
అంటే ఛాన్స్ వస్తే చెప్తావన్నమాట. సత్వజాక మా వంశంలో ఇప్పటికి 7 తరాల నుంచి అబద్ధం చెప్పడమే అడగదు. అయితే ఇప్పుడు చెప్పు. ఎవరు కొట్టారంటే మీరు కూడా కొడతారు. మీరు చెప్పదంటే చెప్పను. కానీ సారా తాగడానికి అవసరమైనప్పుడల్లా చిల్లర డబ్బులు 4 పడేయండి. సరే 4 పడేయండి. ఆగరా పాపం, ఆడకూతురు ఏడుస్తుంది. ఆగట్రా నువ్వు వెంటనే వాడిని చంపేయండి. వెరీ గుడ్. ఏమిటి కంప? అయ్యా మా కారు ఆగిపోయింది, లిఫ్ట్ కావాలి. సరే వెనకెక్కండి. తమ్ముడు ఇక్కడ చిన్న పని ఉంది, జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వస్తాను. గోపి గారు మీరా? నమస్కారం. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏమిటి చెకింగ్? ఎవరో కొంతమంది విగ్రహాన్ని ఇతర దేశాలకు స్మగుల్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. ఓహో, ఇక మీరు వెళ్ళొచ్చు. ఐఎమ్ సారీ ఫర్ ది ట్రబుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. కారులో విగ్రహాలా? ఎందుకైనా మంచిది. మన కారు డిక్కీ తెరిచి చూద్దాం. అదిగో ఆ పక్క మనే. ఓకే. రంగన్న తల్లి చచ్చిపోయింది, రోజులు తిరగకుండానే వీడు చచ్చాడు. ఏమిటి? రమణమాత చచ్చిపోయిందా? అవునన్నయ్య, ఈ దుర్మార్గుడు నాడా వేసి కారు ఆపకపోతే బ్రతికేదేనేం. హాస్పిటల్కి చేర్చి లోపలే చచ్చిపోయింది. పుణ్యాత్మురాలు కనుక కాలం తీరి కన్ను మూసింది. పాపి చిరాయు అని కాకిలాగా కలకాలం బతకవలసిన వాడు వీడు చస్తాడు? లేదు తమ్ముడు, ఎవరో చంపుంటారు, చచ్చాడు. అయినా కావలసిన వాడు. తమ్ముడు శవాన్ని బయటిలాగు తగలేద్దాం. నన్ను తగలబెట్టకండి. ఏమిటి, నువ్వు బ్రతికే ఉన్నావా? బతికే ఉన్నాను బావా. ఆ దొంగనాయాలు నేను చచ్చాననుకుని ఈ డిక్కిలో పారేశారు. ఎవరు వాళ్ళు? ఎవరో వాళ్ళ పూల కుండీలో నేను దేవుడి విగ్రహం చూశానని నన్ను పట్టుకెళ్లి చితకదన్నారు. తస్స చెక్క ఆఖరికి తుపాకీతో కాల్చేశారు కూడా. అది పొరపాటున ఇక్కడ తగలాల్సింది పోయి ఇక్కడ తగిలింది. నేను ఆ రక్తం అంతా ఇక్కడ పూసుకుని నిజంగానే ఇక్కడ తగిలిందని చచ్చినట్టు యాస వేశాను. పిచ్చిన ఆయన నమ్మేశారు. నేను వస్తానా బావా? మీరు ఈ డిక్కి తెరుస్తుంటే వాళ్ళేమనుకుని చచ్చినట్టు ఊపిరి బిగబెట్టాను అంతే. నిన్ను వాళ్ళు తీసుకెళ్లిన చోటు గుర్తుపట్టగలవా? ఎట్టా బాబు గారు కళ్ళ గంతల గడ్డకు తీసుకుపోతే? ఒకటి మాత్రం గుర్తుంది, నా పక్క గదిలో ఎవరో ఒక ఆడకూతురిని కట్టేశారు. పాపం ఆ అమ్మాయి ఒకటే ఏడు. ఒక ఆడపిల్లనా? పూల కుండీల వాళ్ళు కట్టేశారా? ఎవరు తమ్ముడు పూల కుండీల వ్యాపారం చేసేది? ఈ ఊళ్ళో పూలకుండీలో వ్యాపారం చేసేది మన హరిప్రసాద్ గారు ఒక్కడే. హరిప్రసాద్?
అమ్మా అమ్మా, కావలసిన వాళ్ళు ఎందరో ఉండి కూడా సమయానికి ఒక్కరూ లేని వాడయ్యాను. ఈ గుక్క నీళ్ళు పోయడానికి నువ్వే దిక్కయ్యావమ్మా. ఎవరు తల్లి నువ్వు? దిక్కు కోసం వెతుకుతున్నా ఒక దురదృష్టవంతురాన్ని. నీకు ఏ ఇంట్లో దిక్కు దొరుకుతుందని ఎలా అనుకున్నావు? రాము ఉండేది ఇక్కడే కదండి. రాము నీకు తెలుసమ్మా? చిన్నప్పుడు మా అమ్మే అతన్ని పెంచింది. చివరికి కన్ను మూసేటప్పుడు కూడా అతని కోసం కలవరించింది. ఈ కబురు విని రాము ఒక కన్నీటి బొట్టు విడిస్తే మా అమ్మ మనసు శాంతిస్తుందని ఇక్కడికి వచ్చాను. ఏమిటి, నా బిడ్డ రాముని మీ అమ్మ పెంచిందా? నాకు నేనే కాకుండా మీకు కూడా ద్రోహం చేశానమ్మా. బాబు గారు, ఏమిటి మీరనేది? అమ్మా, ఇక నీ ముఖం చూపించుద్దని వాడిని నేనే శాసించాను. నా మందులో ప్రాణం ఉండగా వాడి గడప తొక్కడమ్మా. మీ అమ్మలాగే నేను కూడా వాడి కోసం కలవరించి కలవరించి కన్ను మోస్తానేమో. ఏమండి, అంత మాట అనకండి, మీకు పుణ్యం ఉంటుంది. మీ బాధలు మీకు చాలు కాదు, నా బాధ కూడా మీకు పంచాలి. నన్ను క్షమించండి, నేను వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళొద్దమ్మా. నేను దూరం చేసుకున్న బిడ్డను మీ అమ్మ చేరదీసినందుకు మేమెంతో రుణపడ్డాం. ఇప్పుడు నిన్ను ఆదరించి ఆ రుణం కొంతైనా తీర్చుకుంటాం. అమ్మా. అవునమ్మా, ఇక్కడే ఉండిపోతల్లి. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నా అనుమానం నిజమో కాదో తేల్చుకుందామని ఆ సమయంలో ప్రత్యక్షంగా నువ్వు ఉండటం మంచిదని నేను తీసుకొచ్చాను సుజాత. కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుంది. కమా. ఎస్, అవును, హరిప్రసాద్ మాట్లాడుతున్నాను. हरिप्रसाद राव जी, आदाब आदाब आदाब। मैं फकीर खान यार नवाब जंग बिस्मिल्लाह बात कर रहा हूँ। सुजाता मालूम है मेरी बहन అంటే నీకు చెల్లెలు, యువర్ సిస్టర్ ఇప్పుడు మాది పొజిషన్ లో ఉంది, అంటే మా స్వాధీనంలో ఉంది. ఉంటే మీది చెల్లెలు మీకు దక్కాలంటే 10 లక్షలు పట్టుకొని ఊరికి ఉత్తరాన ఉన్న కొండ దగ్గరికి రావాలి. ఒంటరిగా రావాలా ప్లీజ్? అకేలా అకేలా. రాకపోతే క్యూంబే బచ్చా అట్లా అడుగుతావు? మీది చెల్లెలకి ఖబరస్థాన్కి పంపిస్తాం, చంపేస్తాం. నీ ఇష్టం. నేను 10 లక్షలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బద్మాష్, మీ ఇన్సాన్య జాన్వర్. మీది చెల్లెలు ప్రాణం పెట్టే 10 లక్షలు ఎక్కువే. డబ్బు ఎక్కువ కాకపోతే 10 లక్షలు కావాలని ఎందుకు ఏడుస్తావు? చంపుకో, చంపినట్టు సాక్ష్యం కూడా చూపించు. ఒక 50,000 నేనే నీకు ఎదిరిస్తా. ఏమిటి, మా అన్నయ్య నన్ను చంపమన్నాడా? చంపితే 50,000 ఇస్తానన్నాడా? నేను నమ్మను. పెళ్లి కూడా చేసుకోకుండా నా కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మా అన్నయ్య నన్ను చంపమన్నాడా? ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్యని అడుగుతాను. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే చంపమనటమే కాదు, తానే చంపుతాడు. ఏమిటో మీ మాటలతో నాకు పిచ్చెక్కిపోతుంది. అందుకే ముందే చెప్పాను, ఆవేశపడ. తమ్ముడు, ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నిటికీ స్థావరం ఎక్కడ? అది తెలుసుకుంటేనే మన చెల్లెల్ని మనం దక్కించుకోగలం. ఆ స్థావరం ఎక్కడుందో కనుక్కోవాలంటే ఒక్కటే ఉపాయం అన్నయ్య. ఏమిటిది? అక్కడికి వెళ్ళి చచ్చి బ్రతికిన ఈ రంగన్న ద్వారానే అది సాధ్యమవుతుంది. మీరు ఏం చేయమంటే అది చేస్తాను బావా. కానీ ఒకటి, మీ ఇద్దరు కలిసి ఆ నాయాళ్ళనందరినీ చిత్తుగా తడాలి. అబ్బా, అరే, నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా, కానీ నేను చెప్పినట్టు మాత్రం నువ్వు చెయ్యాలి. వస్తావుగా బావా.
ఏంట్రా ఆ పడున్నోడు చూడు మన రంగనగాడే లేడు. అవునరా, సచ్చిన్నాయలు మళ్ళీ బతికెట్టొచ్చాడ్రా. ఆశ్చర్యంగా ఉందా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ తస్సా చెక్క బతికే ఉన్నాను రా. నువ్వు అయితే చచ్చిపోయాను. అప్పుడు కాదు, ఇప్పుడు నిజంగా తెస్తావు. చూసారా కొడతారు వీడు మూర్ఖలోకేం కాదు, అంత నాటకం. లోపలికి అవును, నేనే. మీరు చెప్పిన దాంట్లో నిజాలు తెలుసుకుందామని మీతో వస్తున్నాను. బాబు గారు, ఈ మందు తీసుకోండి. మందు. కన్న బిడ్డల కంటే ఎక్కువగా సేవ చేస్తున్నావు. ఏనాటి రుణానుబంధం ఇది. ఏ రుణానుబంధం లేకపోతే దిక్కులేని నాకు మీ సేవ చేసే అదృష్టం దొరుకుతుందా బాబు గారు? మంచి హృదయాలకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా.